హల్లెలూయా. మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి యొక్క వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు వీడియోలో అంశము విశ్వాసము. ఒక సహోదరుడు నేను తనని అడిగాను, ఏ వీడియో చేయాలో సలహా ఏమైనా ఇవ్వగలవా అంటే విశ్వాసము చేయన్నా అని చెప్పి తను అన్నాడు. కాబట్టి తన యొక్క ఆశ మేరకు, తన యొక్క సూచన మేరకు విశ్వాసము అనే అంశము మీద మనం ఈ వీడియో చేద్దాము. మొదటిగా విశ్వాసము అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే, విశ్వాసం అంటే నమ్మకము. మన దైనందిన జీవితంలో మనము ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాము, చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే కొన్నిటినే మనం ఏం చేస్తాము? నమ్ముతాము. కొన్నిటిని నమ్మము. మనం కొన్నిటిని విన్నా కానీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాం. కానీ కొన్ని విషయాలు మనము వింటే దాని మీద ధ్యానం చేస్తాము, వాటిని గైకోనాలని అనుకుంటాం, అర్థం చేసుకుంటాం, అది నమ్ముతాం కూడా. కొన్ని వార్తలు, కొన్ని విశేషాలు అంటే కొన్నిటి మీద మనకి విషయాలు విన్నప్పుడు అవి నిజము అన్న విషయాలు మనం ఏం చేస్తాం? వాస్తవికత ఉంది అందులో, ఆ విషయంలో అది నమ్మొచ్చు అని కొన్ని విషయాలు, కొన్ని వార్తలు మనం వింటాం. అలాగే విశ్వాసము అంటే అది ఏంటిది? నమ్మకం. అంటే కొన్నిటి మీద మనకి ఆటోమేటిక్గా విన్నప్పుడు విశ్వాసం అనేది కలిగిద్ది. అయితే బైబిల్లో దీన్ని విశ్వాసానికి ఒక సపరేట్గా ఉంది. లోకపరంగా విశ్వాసము సపరేట్గా ఉండే, ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది సపరేట్గా, అది ప్రత్యేకంగా ఒక పదము, అది వేరే దానికోసము, అది దేవుని మీద ఉండే విశ్వాసాన్ని, దేవుని మీద ఉండే నమ్మకానికి మాత్రమే విశ్వాసాన్ని బైబిల్ సూచిస్తుంది. నమ్మకము అది దేవుని మీద ఉంటేనే దాన్నే విశ్వాసం అని వాక్యము సెలవిస్తుందండి. వాక్యము ఏమని సెలవిస్తుందనంటే దేవుని మీద ఉంటేనే నమ్మకం, అదే విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తే, విశ్వాసానికి కర్త కొనసాగించు యేసు వైపు చూచుచు అని వాక్యము సెలవిస్తుంది. అంటే విశ్వాసాన్ని పుట్టించేది ఫస్ట్ క్రీస్తు. విశ్వాసాన్ని పుట్టించేది ఏంటి? ఎవరు అని ఆలోచన చేస్తే క్రీస్తు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి కర్త అనే వాక్యము సెలవిస్తుంది. అంటే ఒకరికి విశ్వాసము రావాలి అని అంటే ఆ వ్యక్తికి మొట్టమొదటిగా విశ్వాసాన్ని సృష్టించేది క్రీస్తు అయి ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఏ విషయాల మీద పడితే ఆ విషయాల మీద నమ్మకం ఉంటే దాని విశ్వాసం అని వాక్యం సెలవివ్వట్లేదు. కానీ కేవలము దేవుని మీద ఉండేదే, కేవలము క్రీస్తు మీద నమ్మకం ఉండేదే, దాన్నే విశ్వాసం అని వాక్యము సెలవిస్తుందండి. అలాగే విశ్వాసానికి కర్త అంటే సృష్టికర్త క్రీస్తు అయి ఉన్నాడు. దాన్ని కొనసాగించేది కూడా ఎవరు అని అంటే క్రీస్తే. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే విశ్వాసం అనే మాట మనం చూస్తాం. అక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అంటే జనతైక కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను మనకు అనుగ్రహించెను అని రాస్తుందండి. అంటే విశ్వాసము ఎవరికైతే యేసు మీద ఉంటుందో వారు రక్షించబడతారు. దాన్నే వాక్యము విశ్వాసం అని సెలవిస్తుందండి. దేవుడు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచే వారిని రక్షించి నిత్య జీవాన్ని ఇస్తాడని వాక్యంలో మనము చూడొచ్చు. కాబట్టి విశ్వాసము అనేది క్రీస్తు మీద మాత్రమే ఉండేది, దేవుని మీద మాత్రమే ఉండేది. అదే విశ్వాసం. ఏ ఇతర విషయాల మీద, ఏ ఇతర వ్యక్తుల మీద
ఏ ఇతర శక్తుల మీద విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే దాన్ని వాక్యము విశ్వాసం అని అనటం లేదు. కేవలము దేవుని మీద, దేవుని కుమారుని మీద, పరిశుద్ధాత్ముడి మీద నమ్మకం ఉంటేనే దాన్ని విశ్వాసం అని వాక్యము సెలవిస్తుంది. ఆ విశ్వాసం వల్ల మనకి నిత్య జీవము కలుగుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని గమనించాలి. అలాగే విశ్వాసము అనేది అది నమ్మకము, అది వ్యాపార ఒప్పందము కాదు. కొంతమందికి ఎలా మాట్లాడతారంటే, మనం వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి చెప్పినా వినినా, దేవుడి గురించి మనం చెప్పినా వినినా ఏమంటారంటే, ముందుగా నేను ఒకటి కోరుకుంటాను, అది చేస్తాడా, అప్పుడు నమ్ముతా, ఆయన మాటలు అప్పుడు నమ్ముతా, అప్పుడు విశ్వసిస్తా అంటారు. అంటే వాళ్ళు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అని అంటే వాళ్ళు కొన్ని ఒప్పందాలు, అంటే ఆయన మమ్మల్ని బాగుపరుస్తేనో, ఆయన మమ్మల్ని స్వస్థపరిస్తేనో, లేకపోతే నా అప్పులు తీరుస్తేనో, లేకపోతే ఆయన నాకు నా బిజినెస్లోనో, నా వ్యాపారంలో లాభాలు తీసుకొస్తేనో, లేకపోతే నాకు అనారోగ్యాన్ని తీసేస్తాను, అంటే ఏదో ఒక ఒప్పందం ఉంటే, లేదా ఒక వ్యాపార ఒప్పందం లాగా, అంటే దేవుని మీద విశ్వాసాన్ని లాభాపేక్ష కోసం వాడుకుంటారు దాన్ని. అంటే వ్యాపార ఒప్పందం లాగా. అది కాదు, వ్యాపార ఒప్పందం కాదు విశ్వాసము అంటే. ఆయన మీద ఉండేది విశ్వాసం అంటే, ఆయన దగ్గర నుండి ఏది వస్తే అది తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. అంతేగాని అది చేస్తే ఇది చేస్తేనే, లేకపోతే లేదని అనేది కాదు. చాలాసార్లు చాలామంది నేను దేవుని గురించి ప్రస్తావించినప్పుడే, ఇప్పుడు ఆ టాపిక్ నా దగ్గర ఎత్తొద్దండి, లేదండి దేవుడు ఏం చేశాడు నాకు అని అంటారు. అంటే దేవుడు ఆయన మీద విశ్వాసము ఉంచాలంటే కొంతమందికి, లేదా ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోకుండా ఉంటున్నారంటే, వాళ్ళు దేవుని మీద నిత్య జీవం కోసము కన్నా ఏదో భౌతికమైన వాటి మీద ఆశ కలిగి అవి రావాలి ఆయన దగ్గర నుండి అనే ఒక ఒప్పందము, వ్యాపార ఒప్పందము లాగా దాన్ని చూసి విశ్వాస భ్రష్టులైపోయిన వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. నాకు దేవుడు 2 వీలర్ ఇస్తే నమ్ముతా, అప్పుల్లో నుండి తీసుకొస్తే నమ్ముతా, ఇదంతా ఒప్పందాలు. ఇదంతా కాదు. వాక్యము దాన్ని విశ్వాసం అని సెలవివ్వటం లేదు. యేసుక్రీస్తు వారి మీద ఉండే నమ్మకాన్నే అదే విశ్వాసము. ఆయన మన పాపములను నుండి మనల్ని తప్పించగలడు అన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎవరైతే ఉంచుతారో అదే విశ్వాసము. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. 1 కొరింథీ 2:5 చూస్తే ఒక వాక్యము అక్కడ ఉంటుంది. ఏమని ఉంటుందని అంటే, విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలని నా ఉద్దేశం అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అంటే విశ్వాసం అనేది దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది అపోహ చేసుకునేది ఏంటంటే, విశ్వాసానికే శక్తి ఉందనుకుంటారు. అంటే విశ్వాసానికి శక్తి ఉంది అనుకుంటారు. అది వాస్తవం కాదు. మన విశ్వాసానికి శక్తి అంటే, కొంతమంది చూడండి ఎలా మాట్లాడతారనంటే, వాక్యంలో యేసుక్రీస్తు వారు అక్కడక్కడ కొంతమందిని స్వస్థపరిచినప్పుడు ఏమని చెప్తాడంటే, అమ్మ నీ విశ్వాసము నేను స్వస్థపరిచిందని రక్తస్రావం కలిగిన స్త్రీతో ఏం చేస్తాడు దేవుడు చెప్తాడు. అలాగే ఒక శతాధిపతితో దేవుడు మరి ఇంతటి విశ్వాసము నేను ఎక్కడ కనుగోలేదు, ఇతని దగ్గరే చూస్తున్నాను అంటాడు. అంటే ఒక వ్యక్తికి విశ్వాసం ఉందంటే ఆ వ్యక్తిలో ఆ విశ్వాసాన్ని బట్టి శక్తి ఉందని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు విశ్వాసము దేవుని శక్తి మీద పెట్టుకున్నారని అర్థము. చూడండి, రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ రోజుల్లో పాత నిబంధన కాలములో, ధర్మశాస్త్రానికి కాలములో ఒక స్త్రీ రక్తస్రావం ఉంటే అపవిత్రమైనది. ఆ స్త్రీ సమాజానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చి తన హృదయంలో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతోమంది దగ్గరికి బాగు చేయడానికి తిరిగింది, ఎవరు తనకి సహాయపడలేకపోతున్నారు. కానీ తన దృష్టి దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తి మీద పడింది. ఆమె దృష్టి, ఆమె హృదయంలో అనుకుంది, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు,
నాకు స్వస్థత కలుగుతుందని. అంటే ఆమె విశ్వాసము ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది తప్ప ఆమె సొంత విశ్వాసానికి ఉన్న శక్తి మీద ఆధారపడి లేదు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసం అంటే అది ఒక వ్యక్తికి ఉండే శక్తి మీద ఆధారపడేది కాదు. అది వ్యక్తిగత శక్తి మీద ఆధారపడేది ఉండేది కాదు, కానీ అది దేవుని శక్తి మీద ఆధారపడేదే విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. అలాగే మనం ఇందాక చదివిన వచనంలో మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎంతోమంది పిహెచ్డీలు, సైన్స్ చదివిన వాళ్ళు, ఫిజిక్స్, సోషల్, మనం మ్యాథ్స్, ఇక ఎన్నో సబ్జెక్ట్స్ మనం చదువుతూ వస్తాము మన చిన్నప్పటి నుండి జీవితంలో. మీరు ఎప్పుడైనా డార్విన్ థియరీ విన్నారా? డార్విన్ థియరీలో ఏమని సెలవిస్తుంది? డార్విన్ థియరీ మనుషులు కోతి దగ్గర నుండి వచ్చాడని అంటది. కానీ క్రైస్తువుని అంగీకరించిన వాడు మనిషి ఎక్కడి నుండి వచ్చాడని చెప్తాడు? దేవుడు తన పోలికలో ఆదాముని హవ్వని ఆది కాండములో చేశాడు, ఆ తర్వాత కయ్యను, ఆ తర్వాత ఇతర వ్యక్తులు అందరూ వచ్చారని మనం చెప్తాం. అంటే మన విశ్వాసము క్రీస్తు మీద ఉన్నప్పుడు మనము ఏం చేస్తున్నాం అని అంటే డార్విన్ థియరీ లాంటివి మనం ఏం చేయం? నమ్మం. అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా ఉంటుంది మన విశ్వాసము. మన విశ్వాసము దేవుని మీద, దేవుని శక్తి మీద, దేవుని వాక్యము మీద, దేవుడు చెప్పిన విషయాల మీద ఆధారం చేసుకుని ఉంటుంది. అంతేగాని మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండదు. అలాగే మన విశ్వాసము ప్రియ దేవుని బిడ్డల క్రీస్తు మీద ఉంది అని అంటే మనుష్యుల యొక్క చెప్పే విషయాల మీద ఆధారపడి ఉండదు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది మంగళవారం అలా ఉండాలి, సోమవారం, గురువారం, లక్ష్మవారం, ఏదో రకరకాల వారాలు, తర్వాత పిల్లి ఎదురైంది, కుక్కరిచింది, రకరకాలు. అంటే ఇవన్నీ మనుషుల జ్ఞానం. సో మన విశ్వాసం క్రీస్తు మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలాగ మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోము మన విశ్వాసాన్ని. సో ఇలాంటి వాటిని అన్నిటిని మనం ఏం చేస్తాము? పక్కన పెట్టేస్తాం. మనం దేన్ని నమ్ముతాము? దేవుని శక్తిని నమ్ముతాము. దేవుని మీద ఆధారపడి, ఆయన వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే విశ్వాసము అనేది రక్షణకు కారణము. విశ్వాసం అనేది వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే రక్షణ వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో సెలవిస్తుంది కదా వాక్యము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయింప వీలు లేదు అని వాక్యము సెలవిస్తుంది. అంటే విశ్వాసము ద్వారా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుందని వాక్యము సెలవిస్తుందండి. సో విశ్వాసము యేసుక్రీస్తు వారి మీద ఉంటుంది కాబట్టి రక్షణ వస్తుంది. ఒకవేళ మీ విశ్వాసము లేదా నా విశ్వాసము యేసు మీద కాకుండా ఏ ఇతర వాటి మీద ఉన్నా ఆ వ్యక్తికి ఏం కలగదు? రక్షణ కలగదు. అసలు ఏ ఇతర వాటి మీద నమ్మకం పెట్టుకున్నాడంటే, విశ్వాసం పెట్టుకున్నాడంటే అసలు అతనికి విశ్వాసం అనే లేదు అని అర్థం. వాక్యపరంగా, బైబిల్ పరంగా ఆ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే యేసు మీద నమ్మకం పెట్టుకుంటాడో, యేసుని నమ్ముతాడో, విశ్వసిస్తాడో అతనే విశ్వాసము కలిగిన వాడు. అతనికి మాత్రమే, ఆమెకు మాత్రమే రక్షణ. సో విశ్వాసము వలన రక్షణ, విశ్వాసము వలన నిత్య జీవము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఉండదు. విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసానికి వ్యక్తిగత శక్తి లేదు. విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే విశ్వాసము మన అహాన్ని చంపేసిద్ది. విశ్వాసము మన అహాన్ని చంపేసిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ విషయము నచ్చదు. విశ్వాసము అహాన్ని చంపిద్ది. పరిశుద్ధ గ్రంథంలో
మనకి కుష్టి వ్యాధి కలిగిన ఒక సైన్యాధికారి కనిపిస్తాడు. మరి కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఒక అతను కనిపిస్తాడు. అతనికి ప్రవక్త ఏం చెప్తాడంటే, పలానా నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని అంటాడు. అది అతనికి కొంచెం కోపం కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విషయంలో ఏంట్రా బాబు, మా ఏరియాలో మా ఊరిలో నదులు లేవా, అక్కడ మేము మునగలేదు, మునిగితే మాకు మేము మునుగుతాం కదా, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఏనేంటి, కనీసం అదైనా కలవడు కూడా ఆ ప్రవక్త. అయితే మరి అతను కోపంతో వెళ్ళిపోతాడు తన పట్టణానికి తిరిగి. అయితే మళ్ళీ అనుకుంటాడు, ఏమైంది, మునగమన్నాడు కదా, ఒకసారి మునిగి చూద్దాం అని 7 సార్లు మునిగిన తర్వాత అతనికి సంపూర్ణంగా స్వస్థత వచ్చింది. సో విశ్వాసము బట్టి అతడు తన అహాన్ని చంపుకున్నాడు. విశ్వాసము బట్టి అతడు తన అహాన్ని చంపుకున్నాడు. కాబట్టి అతను ఏం చేశాడు, నదిలో మునిగాడు. అప్పుడు అతనికి ఏం కలిగింది, స్వస్థత కలిగింది. అలాగే విశ్వాసం ఒక వ్యక్తికి దేవుడి మీద ఉండట్లేదంటే కారణం ఏంటంటే, అతను అహాన్ని చంపుకోకపోవటం బట్టి. నాకు కొంతమంది వ్యక్తులు తెలుసు. ఆ వ్యక్తులు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పినా, దేవుడి గురించి చెప్పినా, నా దగ్గర చెప్పమాక అంటారు. ఎందుకనంటే, నేను నా శక్తిని నమ్ముకున్నా, దేవుని శక్తిని నమ్ముకోవట్లా. ఆయన కాదు, నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు రూపాయి వస్తుంది, ఆయనను బట్టి కాదు. నేను చదువుతున్నాను కాబట్టి, నాకు టాలెంట్ ఉంది కాబట్టి, నేను కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి, నేను కష్టపడి పని చేశాను కాబట్టి అని అంటారు. అంటే వాళ్ళల్లో నేను అనే స్వభావము ఉండటం బట్టి, ఆ స్వభావాన్ని వాళ్ళు చంపుకోకపోవటం బట్టి వాళ్ళకి దేవుని మీద విశ్వాసము కలగడం లేదు. అంటే విశ్వాసం కలగాలంటే ఒక వ్యక్తికి దేవుని మీద ముందు ఆ వ్యక్తిలో ఉండే అహము చనిపోవాలి. అహం ఈ అహాన్ని దేవుడు అస్సలు ఒప్పుకోడండి. అహం చంపేసుకోవాలి విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలంటే. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు నాకు కూడా కొన్నిసార్లు దేవుని మాటలు, దేవుని మీద విశ్వాసము నా అహాన్ని దెబ్బతీసేస్తూ ఉండేది చాలాసార్లు. ఎలాగంటే నేను కూడా నా స్వభావము నేను కూడా ఎలాగుండేది, కష్టపడి చదివా, కష్టపడి మినిస్ట్రీ పెట్టా, కష్టపడి చేస్తున్నాం. సరే, మనం ఎంత కష్టపడినా చివరికి అది దేవుని బట్టే జరుగుతుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతే గనక మనం దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాము. అంటే దాని అర్థం ఏంటి, ఎందుకు కోల్పోతాం అని అంటే, దేవుడి మీద కన్నా నా శక్తి మీద జరుగుతుందని అనుకుంటున్నప్పుడు నేనేం చేస్తున్నాను, దేవుని శక్తిని కన్నా నా శక్తి వల్ల జరుగుతుంది అంటే దేవుని బట్టి కాదు, ఇది నా బట్టి జరుగుతుంది అనే దానికి వచ్చేసినాను అర్థం. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని మీద ఏం లేదు, విశ్వాసము లేదు. కొన్నిసార్లు కొంతమంది అతి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఎలా ఆలోచిస్తారంటే, కొంత దేవుడు కొంత నేను అంటారు. అది కూడా వాస్తవం కాదు. పూర్తిగా దేవుడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, గమనించాలి. ఎంత మనము చూడండి, మనము ఎంత డబ్బులున్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత మరి వ్యాపారంలో కానీ, చదువులో కానీ, లేకపోతే మనకుండే ఏ ఇతర బలం ఉన్నా కానీ దాన్ని ఆధారం చేసుకోకుండా ఉండే పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండటమే విశ్వాసము. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మన అహము దెబ్బతినిద్ది విశ్వాసము ఉండటం బట్టి. బాగా ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి ఒక వ్యక్తి, నాకు సబ్జెక్ట్ ఉంది, నేను పిహెచ్డి చదివా, లేకపోతే నేను బీటీహెచ్ చేశా, ఎంటీహెచ్ చేశా, నేను ట్రైనింగ్ చేశా, నాకు డిగ్రీలు ఉన్నాయి, బీడీ, ఎండి, ఎండివిని, బీడివిను,
లేకపోతే నేను పలానా సేవకుడి కింద ట్రైనింగ్ అయ్యాను, లేదా నేను పలానా సంస్థలో ట్రైనింగ్ అయ్యాను అని అంటూ ఉంటారు. వాస్తవానికి వాక్యము గనక చదివితే, పూర్తిగా దేవుని మీద విశ్వాసము ఉంటే, ఆ వ్యక్తికి అర్థం చేసుకునేది ఏంటంటే, వాళ్ళు చెప్పగలుగుతున్న వాక్యము, లేదా వాళ్ళు బోధిస్తున్నది, ఉపదేశిస్తున్నది టీచింగ్ కానీ, వాళ్ళు కట్టగలుగుతున్న సంఘాలు, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు జరుగుతున్న అద్భుతాలు ఏది కూడా వాళ్ళు చదివిన చదువుని బట్టి కాదు, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి కాదు, వాళ్ళకున్న మరి మరి ఏ ఇతర బట్టి కాదు, కానీ కేవలము దేవుని బట్టి జరుగుతున్నాయి. దేవుని బట్టే వాక్యాన్ని చెప్పగలుగుతారు. వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తువరే స్వయంగా అంటాడు, పరిశుద్ధాత్ముడు మీకు వాక్యాన్ని జ్ఞాపకం చేసి ఎప్పుడు ఏది బోధించాలో మీకు తెలియపరుస్తాడని అంటాడు. అంటే మనము ఏది చదువుతున్నా, అంటే ఏది బోధిస్తున్నా, ఎక్కడికి వెళ్ళి అది ఎవరి సహాయంతో చేస్తున్నాము? పరిశుద్ధాత్ముడి సహాయంతో మనము చేస్తున్నాము. అంటే మనము అహములో, అంటే మన అహం ఇంకా, అంటే మనం నేను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, నేను అని చెప్పుకోవడానికి. నాకున్న వస్తువులను బట్టి కాదు, ఇప్పుడు నేను టీచింగ్ చేయగలుగుతున్నానంటే ఇక్కడున్న వస్తువులను బట్టి కాదు, ఏది కాదు, అంతా దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్ముడే కారణము అని, దేవుడే కారణము, యేసుక్రీస్తు వారే కారణము అని మన విషయము ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది సేవలో విఫలమవడానికి గల కారణం ఏంటంటే, నేను అనే స్వభావము, వాళ్ళ అహమే కారణం. ఏంటంటే, మా ఫాదర్ ఏంటో తెలుసా అంటారు, మా ఫోర్ ఫాదర్ ఎవరో తెలుసా, మాకున్న పరిచర్య ఎప్పటి నుండో తెలుసా, నేను చదివిన ఎక్కడ ట్రైనింగ్ అయ్యానో తెలుసా, ఏ సేవకుడి కింద నుండి వచ్చానో తెలుసా, ఏ సంస్థ నుండి వచ్చానో తెలుసా, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తానో తెలుసా, నేను ఎన్ని డిగ్రీలు వాక్యం మీద సంపాదించానో తెలుసా, ఎంత ట్రైనింగ్ అయ్యానో తెలుసా, అందుకని ఇదంతా చేయగలుగుతున్నానన్న భ్రమలోకి వచ్చిన తర్వాత సేవ అప్పుడు దాకా బాగా జరిగింది. దేవుని పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిన సేవ అప్పటి నుండి ఏమవుతూ ఉంటుంది? కుంటుపడుతూ ఉంటుంది. అంటే విశ్వాసము, వాళ్ళు దేవుని పరిశుద్ధాత్ముడి శక్తి కన్నా వాళ్ళు నేను అనే దాని మీద పెట్టుకున్నారు కాబట్టి సేవ కుంటుపడతా వస్తుంది. అది ప్రధాన కారణం. నేను కూడా చాలా వరకు నా సేవ అందుకని లాస్ అయిపోయా. నేను యథార్థంగా చెప్తున్నాను, ఒప్పుకుంటున్నాను. నేను కూడా నా సేవ చాలా వరకు లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు అన్న ఇదిలో నుండి, నేను అనే ఇదిలో ఉన్నప్పుడు నా సేవ జరగలేదు, నేను చేయలేకపోయాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చాలా వరకు కోల్పోయాను. అలాగే తర్వాత విశ్వాసము ఉండటం బట్టి లాజిక్లు మాట్లాడలేము. విశ్వాసము లాజిక్లు వెతకదు. విశ్వాసము పూర్తిగా దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మ, యేసుక్రీస్తు వారు, వీటి మీదే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దేవుని మీద విశ్వాసం ఉంది అని అంటే, అతను పూర్తిగా దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? విశ్వసిస్తాడు. దేవుని వాక్యాన్ని విశ్వసిస్తాడు. కాబట్టి అతడు ఏది ప్రసంగం చేయాలనుకున్న దేవుని యొక్క వాక్యాన్ని వెతికి ప్రసంగం చేస్తాడు. తన సొంత జ్ఞానాన్ని ఏం చేయడు? వాడటానికి అసలు ఏమాత్రం కూడా వాడడు. ఒకవేళ అతనికి దేవుని మీద విశ్వాసములో ఇంకా స్థిరుడు కాలేదంటే, దేవుని మీద సంపూర్ణ విశ్వాసము లేదంటే, అతను సొంత జ్ఞానాన్ని ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడు. సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఏంటి? తనకున్న తెలివితేటలు, తనకున్న పలుకుబడి, లేదా సొంత శక్తిని లాజిక్లు మాట్లాడతాడు. లాజిక్లుగా వాక్యం చెప్పాలనుకుంటాడు. అంటే కొంతమంది తెలివి ఎట్లా ఉంటుందంటే, దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉండకపోవడంతో వాళ్ళు దేవుని వాక్యాన్ని దాటి వాక్యం చెప్తానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏంటి? బైబిల్ని సంపూర్ణంగా నమ్మకపోవటం బట్టి దేవుడు చెప్పిన దానికన్నా దేవుడు
ఇచ్చిన వాక్యాన్ని కన్నా వాళ్ళ సొంత జ్ఞానాన్ని, సొంత ఉద్దేశాలని, సొంత తలంపుల్ని, సొంత ఆలోచనల్ని వాక్యముగా చెప్తారు. ఎందుకు? సంపూర్ణ విశ్వాసము వాళ్ళకి వాక్యం మీద లేకపోవటం బట్టి. అది విశ్వాసమే కాదు. అలాగున్న వాళ్ళు విశ్వాసులు కాదు. అలాగే కొంతమంది లాజిక్లు ఎదుగుతూ ఉంటారు. విశ్వాసము లాజిక్లు వెతకదు. విశ్వాసము ప్రియ దేవుని బిడ్డలారా లాజికల్గా ఎతికితే మనకి రాదు. విశ్వాసము పూర్తిగా దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అట్లాగే ఇంకా పూర్తిగా విశ్వాసంలో ఉన్న విషయాలను మనం అన్ని విషయాలు దాదాపుగా దేవుడు అనుమతిస్తే, దేవుని చిత్తమైతే, దేవుని యొక్క సహాయంతో, దేవుని ఆత్మ సహాయంతో మనం ఏం చేద్దామో నేర్చుకుందాం. మరి ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ విశ్వాసం అనే వీడియోని మనం సిరీస్గా ఈరోజు చేసిన దాన్ని ఇంకా కొనసాగింపుగా ఇంకొక వీడియో తర్వాత పూర్తిగా దీని మీద చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటే ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.